ఏంటి సంగతులు? ఇప్పుడే మన లాస్ ఏంజలీస్ నుంచి హైదరాబాద్ రావడానికి బయలుదేరా వయా దుబాయ్. లాస్ ఏంజలీస్ దగ్గర నుంచి ఫస్ట్ దుబాయ్లో 2 గంటల హాల్టు, అక్కడి నుంచి హైదరాబాద్ అనమాట. మన బ్యాగులు రెడీ, 3 బ్యాగులు ఉన్నాయి. ఫస్ట్ యూబర్ కాల్ చేయాలి. లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్కి వెళ్తానికి ఒక గంట పట్టిద్ది. ఇప్పుడు యూబర్ కాల్ చేసాం, ఒక 5 నిమిషాలు. ఇదేంది, మనకి ఎలక్ట్రిక్ బండి వచ్చిందా? ఇప్పుడు ఈ బ్యాగులు అందులో పడతాయా? సర్లే పెడదాం. $8 ఈ ట్రాలీకి. పోయినసారి 2024 జనవరిలో వచ్చినప్పుడు $5 అనుకుంటా. పెంచి పాడేస్తూనే ఉన్నారు ప్రతిదీ. ఇది లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్. ఇదేంటంటే యుఎస్లో సెకండ్ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. మూడు బ్యాగులు, 2 బ్యాగులు ఏమో టికెట్తో ఫ్రీగా ఇస్తారు. 3వ బ్యాగ్కి ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే $145, అంటే 12,000 అనుకుంటా. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్లో కడితే $200, డబుల్ రేట్, ఆల్మోస్ట్ 16,000. ఇది సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ యుఎస్లో, అంటే జనాలు ట్రావెల్ అయ్యేది. నంబర్ 1 ఏమో అట్లాంటా ఎయిర్పోర్ట్. ఈ లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు యావరేజ్గా 2 లక్షల మంది ట్రావెల్ చేస్తారు, రావటం కానీ వెళ్ళటం కానీ. ఎవరైనా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే తినొద్దని రాశారు, చెప్తున్నారు. మన దగ్గర ట్రైన్లో చెప్తారు కదా, ఎయిర్పోర్ట్లో అంతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఎక్కడుంది ఎమిరేట్స్? ఎమిరేట్స్ ఎక్కడా? ఇది మన ఎమిరేట్స్ కౌంటర్. మనం తొందరగా వచ్చాం కదా, ఎక్కువ మంది జనాలు లేరు అనమాట. చెక్ ఇన్ బ్యాగులు ఎప్పుడైనా లాక్ చేయాలి. లాక్ చేయకపోతే కనీసం ఇటువంటి జిప్పర్స్ అన్నా వేసేయాలి. ట్రాన్సిట్ చేసేటప్పుడు అటు ఇటు సామాన్లు దొబ్బేసే వాళ్ళు చాలామంది ఉంటారు, బ్యాగుల్లో నుంచి కొట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రావెల్ కదా, ఎయిర్లైన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా అంటే అంత సీన్ లేదు. దొంగతనాలు చాలా ఎక్కువ. బాక్సు 2 బ్యాగులతో పాటు ఒక బాక్స్ ఉంది కదా, బాక్స్లో ఏం పెట్టావు అని అడిగారు. చాక్లెట్లు బిస్కెట్లు బట్టలు ఉన్నాయని చెప్పాను. బాక్స్ ఎందుకు తీసుకున్నావు అంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా అని చెప్పాను. అయితే ఆల్రెడీ నేను గట్టి డక్ టేప్ వేసేదాన్ని, వాళ్ళ దగ్గర ఇంకో ప్లాస్టర్ ఉంది, ఇంకో టేప్ ఉంది, అది తీసుకొచ్చి అది ఇంకో రౌండ్ వేయమని చెప్పారు. అంటే మధ్యలో పగిలిపోతాయేమో అని చెప్పి.
3 బ్యాగులు చెక్ ఇన్ చేసేసాము. పవర్ బ్యాంకుని తీసుకొని నంబర్స్ చూసింది దానిపైన క్లియర్గా కనపడాలి అంట. నంబర్స్ చూసి అంత ఆల్ సెట్. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇది సెక్యూరిటీ చెక్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ బయటకు తీయాలి, బూట్లు తీయాలి. కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి, ఏం తీయాల్సిన పని లేదు, అప్పుడు వెళ్ళిపోవచ్చు. సెక్యూరిటీ ఇక్కడేం అన్నీ తీయాలి. లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్ ఇంత బిజీ అయినా సరే ఇంకా అప్డేట్ చేయలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెక్నాలజీ కానీ. బూట్లు దిగి, బెల్ట్ దిగి, బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ దిగి, ఇవన్నీ కాదు, టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటారు బాబు ఫాస్ట్గా. ఇది అన్నమాట మొత్తం. ఎవరైనా సరే ఇందులో నుంచి వెళ్ళాల్సిందే. సెక్యూరిటీ చెక్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడి నుంచి గేట్స్, మన గేట్ నంబర్ ఏదో మన ఐటినరీ మీద ఉంది కదా, ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. దుబాయ్ EK216 గేట్ నంబర్ 148. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ పెర్ఫ్యూమ్ షాపులు. ఇదేంటి, వెళ్ళిపోదాం లోపలికి. ఓకే, ఇది పెర్ఫ్యూమ్సే. ఓ, మంచి డీల్స్ ఉన్నాయి. దీంద్రో ఎప్పుడు చూడలేదు. అబ్బా, ఏమన్నా ఉందో అసలు ఇది. ఓకే, పేరు గుర్తుపెట్టుకుంటున్నా, ఈ సంగతి ఏందో తర్వాత చూద్దాం. $300 ఉంది ఒక్కొక్కటి, అంటే 2027,000. ఇదిగో డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపు లాస్ ఏంజలీస్. ఓకే, డైరెక్ట్ బ్లాక్ లేబుల్ 56. యూఎస్లో కూడా అంటే డ్యూటీ ఫ్రీలో కాకుండా బయట కూడా అంతే ఉన్నాయి. లోపల ఏమన్నా పెట్టాడా మంచి. బ్లూ లేబుల్ 330 అంట, ఏది 1.75 ml. బయట కూడా అంతే. డేవిడ్ ఆఫ్ సిగార్లు చూడు, $565 10 సిగార్లు. అంటే 10 కలిపి 50,000. కొంచెం అటు ఇటు ట్యాక్సులతో పాటు 50,000. అంటే ఒక్కొక్కటి 5,000. 5 కాదు, 10,000. చాలా కన్ఫ్యూజన్ అయిపోయినట్టున్నా. 5,000 ఒక్కొక్క సిగార్. పక్కన ఇంకా ఎక్కువ రేటు కూడా ఉన్నాయి. ఇక్కడ మందు ఒక శాంపిల్ అడిగాను, మనకి శాంపిల్ ఇస్తున్నారు. ఇట్స్ 19-year-old, right? It's a 19 at 140. Is it a sherry cask? So it's a European American oak cask, but it's finished in a wine cask. Oh, the so wine it's cask. a sweet finish, yeah. Sweet finish. Yeah. I like but 48% alcohol, so Okay. that's a kick. Okay, 48. Very good. How much for the bottle? This one is 140. 140. Is it a Cinema. 1 liter or It's 0.75. 0.75? Okay. Rich and smooth. It has the 18 taste plus added honey. That's how I feel like. Yeah. Yeah, It's that's got how I the- feel like. Yeah. It's a lot more oak and honey. Yes, it's like a spicy oak, spicy wood spice. It is good. It It's is really good. good. Thank you, man. Yeah, you're welcome. You're welcome. Actually, can I take a picture of you holding the bottle Yeah, that's okay. for the company? ఇదిగో ఇది గ్లెన్లివిట్ 19. వస్తుంది బాటిల్. ఇది సంగతి చూడాలి. 18 తాగాను కానీ 19 తాగలేదు. చాక్లెట్లు, లిండోర్ స్వెటర్ వేశారు. చలేస్తున్నట్టుంది బాటిల్కి. స్వెటర్ ఎందుకు ఇస్తే ఊదేస్తాంగా. ఇదే మన గేటు. రాగానే 148. ఇదిగో ఈ డ్యూటీ ఫ్రీ విస్కీ షాప్ పక్కనే ఉందన్నమాట. ఇంకెవరు రాలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు.
మనకి ఎక్సైట్మెంట్ కదా, అందుకనే తొందరగా వచ్చేసాయి అనమాట. కాసేపు అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేసేద్దాం. ఇంకా విమానం రాలేదు, ఇంకా రాలేదు. ఇక్కడ ఏమున్నాయి, ఇంకో ఇక్కడ కొన్ని బళ్ళు కనపడుతున్నాయి. లగేజ్ టోయింగ్. లగేజ్ దగ్గర స్ట్రిక్ట్గానే ఉన్నారు. అంటే మామూలుగా పర్సనల్ ఐటెం కాకుండా క్యారీ ఆన్ తీసుకుంటాం కదా, రెండు ఉంటే కనుక చెక్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ ఉంది కదా, ఆ పవర్ బ్యాంకు వెనకాల ఇది ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూసారా, ఆ నంబర్స్ వాళ్ళు చదవాలి. అవి సరిగ్గా కనపడకపోయినా, అవి కనుక కనపడకుండా పోయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, క్లియర్గా కనపడాలి. అది మొత్తము లాస్ ఏంజలీస్ నుంచి దుబాయ్కి 15 గంటల 30 నిమిషాలు. కానీ ఎప్పుడు ఒక అరగంట ఫాస్ట్ అన్న అయింది, ఒక అరగంట స్లో అన్న అయింది. దుబాయ్లో దిగిన తర్వాత కరెక్ట్ 2 గంటలు. 2 గంటలు ఏ మాత్రము టైం ఉండదు. లేట్ అయిందనుకో పరిగెత్తడమే. చాలా కేసుల్లో ఏం చేస్తారంటే ఫ్లైట్ ఇది కనుక లేట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడి నుంచి కనెక్టింగ్ అయ్యే ఫ్లైట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ బోర్డ్ అయిపోండి, బయటకు వెళ్ళండి అని చెప్పి వేరే వాళ్ళని ఆపి వాళ్ళని బయటకు పంపిస్తారు. పోయిన సంవత్సరం అంతే అయింది నాకు. కానీ అది ఖతార్లో ఎమిరేట్స్లో కాదు. ఈరోజు ఏమైంది చూడాలి. ఎందుకంటే అసలు మామూలుగా వెళ్ళటానికే గంట పైన పట్టిద్ది. బస్సు, ఆ సెక్యూరిటీ, ఎక్కడో మధ్యలో ఆపి అక్కడి నుంచి బస్సు వెళ్ళటము. ఒక్కసారి దుబాయ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి 4 గంటలు కొంచెం అటు ఇటు మన హైదరాబాద్. ఇంకా ఏంటంటే నాకు ఫ్లైట్ టికెట్ $2,850 అయింది. అంటే 2,50,000. 2 బ్యాగులు ఫ్రీగా ఇస్తారు. ఇంకో ఎక్స్ట్రా బ్యాగ్ నేను తీసుకున్నా, దానికి $150, 145. అంటే 13,000 అనుకుంటా, కొంచెం అటు ఇటు. ఈ పవర్ బ్యాంకులు పనిచేయట్లేదు. పవర్ బ్యాంక్ అది అవి పనిచేయట్లేదు. ఫ్లైట్లోకి ఎక్కి కూర్చున్న తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఒక ఫేస్ క్రీమ్ ఒకటి ఉండాలి. ఎందుకంటే లోపల గాలికి మొహం ఎండిపోతూ ఉంటుంది, ఎండిపోయి చండాలంగా అయింది, లోపల డ్రై ఉంటుంది అనమాట. ఇంకా ఒక హెడ్ ఫోన్స్ ఒకటి ఉండాలి, మంచి ప్రీమియం ఉంటే ఇంకా మంచిది. ఇంకేముండాలి అంటే లిప్ బామ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. డ్రై అయిపోతూ ఉంటాయి. 15.5 గంటలు కదా, వాళ్ళు ఇవ్వరు ఇవన్నీ, వాళ్ళు ఇవ్వరు, మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైనా ఎంత ముందు కొనుక్కుంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అంత తొందరగా మనకి అంత మిగులుతాయి. నేను ఎప్పుడో 4-5 నెలల ముందు బుక్ చేస్తేనే ఇంత అయింది రేటు. ఇదే టికెట్, ఇదే ఫ్లైట్ ఈరోజు రావాలంటే $6,000 పైగా ఉంది. నాకేమో 2,850 అయింది, ఎక్స్ట్రా బ్యాగ్ కాకుండా. ఎక్స్ట్రా బ్యాగ్తో పాటు ముచ్చటకు 3,000, అంటే 2,70,000. ఫ్లైట్లో 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు, ఎకనామీ. ఎకనామీ అంటే మనం వెళ్ళేది. ఫస్ట్ క్లాస్ అంటే డబ్బులున్న వాళ్ళు వెళ్తారు. ఒక్క టికెట్ $10,000 నుంచి $15,000 మధ్యలో ఉంటుంది. ఎక్కువ సీట్లు ఉండవు, 15 సీట్లు ఉంటాయి అంతే ఫస్ట్ క్లాసు. తర్వాత బిజినెస్ క్లాసు, తర్వాత ఎకనామీ అనమాట. అలా ఇదిగో మన జెట్ వస్తుంది. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్బస్ A380. ఇదిగో చూడ ఎంత ఉందో. 4 ఇంజన్లు. ఆ 4 ఇంజన్లు కూడా రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీని కెపాసిటీ 800 మంది. 800 మంది కూర్చోవచ్చు. అయితే ఫస్ట్ క్లాస్ సీట్ల కోసము స్పేస్ ఎక్కువ తీసేసుకుంటారు కాబట్టి ఒక 600 సీట్లు అలా పెడతారనమాట. కానీ టెక్నికల్గా 800 కెపాసిటీ. ఇంకోటి ఏంటంటే దీని రేటు $500 మిలియన్, అంటే 4,500 కోట్లు ఒక్కొక్కటి. ఎయిర్ బస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఎయిర్ బస్ అంటే
అది యూరోపియన్ యూనియన్ వాళ్ళు తయారు చేస్తారనమాట ఈ బండి. మొత్తము 250 బళ్ళు ఉన్నాయి అంతే. 250 బళ్ళు తయారు చేస్తే అందులో సగము ఎమిరేట్స్ వాళ్ళే వాడతారు. డబుల్ డక్కర్ బండి, రెండు లేయర్లు ఉంటాయి లోపల, డబుల్ డక్కర్. ఇంకేంటంటే ఇలా 2 ఉండగలిగింది 2 బళ్ళు, 2 లోపల డబుల్ డక్కర్. ఒకటి ఎయిర్బస్ A380, ఇంకొకటి బోయింగ్ 747. ఇది నంబర్ 1 పెద్దది అయితే, అది నంబర్ 2 బోయింగ్. ప్రపంచం మొత్తం మీద ఏవియేషన్లో 85% విమానాల నడిపేవన్నీ కూడా ఈ 2 కంపెనీలే. ఒకటి ఎయిర్ బస్సు, ఇంకోటి బోయింగ్. ఇద్దరు కూడా బహీమత్స్, అంటే ఐరన్ గ్రిప్ పెట్టుకున్నారు ఏవియేషన్ మీద. ఈ ఎయిర్ బస్ A380 ఇంకా తయారు చేయట్లేదు, ఎందుకంటే ఇది ఎకనామిక్గా కంపెనీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే అది ఫుల్ అయినప్పుడు దాన్ని ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ట్రావెల్ చేస్తేనే కంపెనీ వాళ్ళకి లాభం, లేకపోతే దాంతో లాభం లేదు, ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఒక్క సెకండ్కి ఎంత పెట్రోల్ తాగిద్దో తెలుసా? ఒక గెస్ చేయండి మీరు, ఒక్క సెకండ్కి ఎంత పెట్రోల్ తాగిద్ది అనేది. 2 లీటర్ల పెట్రోల్ తాగిద్ది ఒక్క సెకండ్కి. 1,00,000 నుంచి 1,50,000 లీటర్ల పెట్రోల్ ఉంటుంది ఏవియేషన్ ఫ్యూయల్. ఎక్సైటింగ్. ఇప్పుడు తయారు చేయట్లేదు, ఆపేశారు. ఎందుకంటే డౌన్ గ్రేడ్ అంటే ఎయిర్ బస్ A320 అనే దాన్ని ఎక్కువ వాడుతున్నారనమాట. మొత్తం ఎమిరేట్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు ఎయిర్ బస్ A380. క్వైట్గా కూడా ఉంటుంది, బోయింగ్ కన్నా కానీ కొంచెం క్వైట్గా ఉంటుంది లోపల, హెవీయెస్ట్ బండి. ఇంకోటి ఏంటంటే ఆ రెక్కలు చూడండి ఒకసారి. ఏ విమానానికైనా సరే విమానంలో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏది అంటే రెక్కలు. ఆ కనపడే బాడీ అంతా కూడా రెక్కలే దాని ఆ వింగ్స్ మీదే బేస్ అయి ఉంటుంది బాడీ అంతా. టర్బ్యులెన్స్ వచ్చినా అటువంటప్పుడు కూడా రెక్కలే కాపాడుతాయి. ఆ వింగ్స్ అటు ఇటు ఊగినప్పుడు మనం భయపడతా ఉంటాం, ఏమైపోయిద్దో అని చెప్పి. ఏమీ కాదు, మన భయమే అదంతా. వింగ్స్ ఊగుతూ ఉంటాయి, అట్లా డిజైన్ చేశారనమాట దాన్ని. ఇంకోటి ఏంటంటే నేను మన కామెంట్లలో చూస్తూ ఉంటాను, విమానానికి పెట్రోల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఇది ఇక్కడ వింగ్స్ కనపడుతున్నాయా, రెక్కలు ఉన్నాయా, ఆ రెక్కల్లో మొత్తం పెట్రోల్ ఉంటుంది. ఇటుపక్క ఒక 50,000 లీటర్లు, ఇటుపక్క ఒక 50,000 లీటర్లు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీని మైలేజు వెళ్ళే మనుషులు కార్లు లెక్క వేసుకుంటే కారు కన్నా కానీ ఎక్కువ మైలేజ్ వచ్చింది. అదేలా అంటే ఒక మనిషి ఎంత దూరం వెళ్తున్నాడు అంటే అందరూ కలిసి ఒక 800 మంది కెపాసిటీ కదా, 800 మంది ఎంత దూరం వెళ్తున్నారు, వాళ్ళు కారులో వెళ్తే ఎంత మైలేజ్ వచ్చింది అని లెక్కలోకి వేసుకుంటే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము దీని మైలేజు కారు 1 లీటర్కి 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే బోయింగ్ ఈ ఎయిర్ బస్ A380 అనేది 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది లీటర్కి. ఎప్పుడు అంత నిండి జనాలందరితో పాటు వెళ్తే అంత ఫ్యూయల్ ఎఫిషియంట్ అనమాట. లాక్ చేసేసారు 2. ఇదిగో ఇదిగో కిందది ఒక డెక్కు, అదిగో వెనకాల ఇంకోటి వెళ్తుంది చూసారా, అదేమో పైన డెక్ అనమాట. డబుల్ డెక్కర్ అని చెప్పాను కదా, ఇదొకటి అదొకటి. అన్ని ఎయిర్పోర్ట్లు ఆ ఎయిర్ బస్ A380ని రిసీవ్ చేసుకోలేవు. ఏ ఎయిర్పోర్ట్లో పడితే అందులో దింపుతానంటే కుదరదు. దాని సైజు, దానికి కావాల్సిన రన్వే, దాని వింగ్స్, స్పాన్ వింగ్స్, అమేజింగ్ మెషిన్. ఏంటి కామెంట్లలో చూస్తున్నా B2 బాంబర్ వేసుకొని వచ్చేయమని చెప్పి కామెంట్లు పెడుతున్నారుగా. ఉదాహరణకు చెప్పాలి అంటే B2 బాంబర్ ఎగరటానికి గంటకి $150,000 అయింది. అంటే కోటి పైనే, 1.5 అనుకోవచ్చు గంటకి. ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి B2 బాంబర్కి మన హైదరాబాద్ రావడానికి ఇక్కడ నుంచి 20 గంటలు పట్టిద్ది నార్మల్గా వస్తే. 20 గంటలకి 30 కోట్లు అయింది. అది
లోపల సర్వీస్ చేసే ఫుడ్ ట్రేస్ అన్నీ ఇప్పటి వరకు వాడిని అన్నీ ఎంటీ చేస్తున్నారు. బండి తిరిగి వచ్చింది కదా, క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. ఇగో కింద కనపడే బ్లాక్ వైర్లన్నీ ఏమో గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కోసం అనమాట. ఎలక్ట్రిసిటీ అదిగో కనపడే ఎర్రై అన్నీ కూడా క్యాబిన్లోకి కూల్ ఎయిరు లేకపోతే హాట్ ఎయిర్ దాన్ని పంపు చేసి, అంటే పంపు చేస్తారు. హీట్ వేడి గాలి చల్లగాలిని అనమాట లోపల ప్రెషరైజ్ చేస్తున్నారనమాట. లగేజ్ నింపుతారు మెల్లిగా. లగేజు మొత్తం కింద సైడ్ ఉంటుంది ఎప్పుడైనా సరే, కింద సైడే పెట్టాలి. ఏరోడైనమిక్స్, లేకపోతే బండి షేప్ అవుట్ అయిపోయింది గాలిలో. అవుట్. లోపల క్లీనింగ్ చేయడానికి క్లీనింగ్ క్రూ. మామూలుగా ఎమిరేట్స్ బండి రెడ్ కలర్లో ఉంటుంది, కానీ ఇది వైట్ కలర్లో ఉంది. రెడ్ వైట్లో ఉంటుంది, ఇదేమో కొంచెం ఈ కలర్లో ఉంది, లైట్ బ్లూ కలర్లో. ఇది క్వాంటాస్ బండి. మరి వాళ్ళు టెంపరీగా దీనికి నడుపుతున్నారో ఏంటో మరి. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ లోడ్ చేసి మళ్ళీ ఆన్ లోడ్ చేయడానికి ఎంతమంది పని చేస్తున్నారు అది చూడు. మొత్తం ఖాళీ చేయటమే, ఇంకా నింపేది స్టార్ట్ కాలేదు. We kindly ask all remaining passengers of Avianca flight AV 641 departing for. చూడు ఎంతమంది ఉన్నారు అసలు పనిచేసే వాళ్ళు. వెళ్తూనే ఉన్నారు. ఒక 30 మంది ఉన్నారు బండి లోపల ఇప్పుడు క్లీనింగ్. బయట ఇంకో 20 మంది ఉన్నారు. ఒక 100 మంది పనిచేస్తున్నారు గ్రౌండ్ వర్క్. ఎలక్ట్రిసిటీ, సేఫ్టీ, రీఫ్యూలింగ్, బ్యాగులు నింపటం, లోడింగ్, అన్లోడింగ్, క్లీనింగ్ ఎన్ని జరుగుతున్నాయిరా బాబు. ఇప్పుడు A380ని తయారు చేయట్లేదని చెప్పాను కదా, అందరూ కొనుక్కోలేకపోతున్నారు. అంత ఎక్స్పెన్సివ్ బండి ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అయినా కానీ ఒక రకంగా ఫెయిల్యూర్. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. అంతమంది అన్ని సీట్లు ఫుల్ అవ్వట్లేదు. ఎమిరేట్స్ లాంటి పెద్ద పెద్ద సర్వీసులు తప్ప అందరూ దాన్ని భరించలేకపోతున్నారు. అందుకని ఎయిర్బస్ A350 తయారు చేసి దీని మీద కొంచెం చిన్నది అది, దాన్ని అమ్ముతున్నారు ఇప్పుడు చాలామందికి. ఇంతకుముందు చెప్పాను గుర్తుందా, లోపల 2 పైలట్స్ ఉంటే వాళ్ళిద్దరూ ఒకటే ఫుడ్, ఒకటే మీల్ తినరు. ఎందుకంటే పొరపాటున ఆ ఫుడ్లో ఏమైనా పాయిజన్ అయినా, లేకపోతే ఆ ఫుడ్ ఏదైనా పాడైపోయి అటువంటిది ఏమన్నా ఉందా అంటే ఇద్దరి పైలట్ల పరిస్థితి అటు ఇటు అయిందంటే లోపల ఉన్న 700-800 ప్యాసింజర్ల పరిస్థితి ఫ్రీ టికెట్. చిన్న జాగ్రత్త, ఇద్దరు కలిసి ఒకటే ఫుడ్ తినద్దు అంతే. ఎంతమంది ఎంత సేఫ్టీ చూడది, మనం అదే ఫాలో అవుతాం రోడ్ ట్రిప్పులకి వెళ్ళినప్పుడు. విమానాల యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు 90% అవన్నీ కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు లేకపోతే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రమే అవుతాయి. ఒక్కసారి విమానం గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సేఫ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినా కానీ దానిని గనక సరిగ్గా దృష్టిలో పెట్టుకొని మనం తర్వాత ఎందుకు యాక్సిడెంట్ అయింది అని చెక్ చేస్తే మెయింటెనెన్స్ రికార్డు సరిగ్గా ఉండకపోవటం, చిన్న చిన్న నిర్లక్ష్యాలు విమానాన్నే పడేస్తాయి. ఒక ఉదాహరణ చెప్తా. ముందు A380 ఉంది కదా, ఇదిగో ఇక్కడ కొంచెం ముందు చూస్తే విండ్ షీల్డ్ ఉందా, ఆ విండ్ షీల్డ్ 1.5 థిక్ ఉంటుంది, 1.5 ఇంచెస్ థిక్ ఉంటుంది. ఇంకా జూమ్ కొడితే ఈ బండికి కాదు, ఉదాహరణకు చెప్తున్నా వేరే బండికి, అదిగో పైన బోల్టులు ఉన్నాయా, విండ్ షీల్డ్ చుట్టూ బోల్టులు ఉన్నాయి కదా నట్టులు, అవి ఏం చేశాడంటే ఒక ఇంజనీరు ఎప్పుడో మెయింటెనెన్స్ ప్రతి 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒకసారి మారుస్తూ ఉండాలి. అవి మార్చేటప్పుడు ఏం చేశాడు అంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఉదాహరణకి, డైరెక్ట్ నంబర్లు నాకు గుర్తులేదు, నంబర్ 10 అయితే 9 బిగించాడు అక్కడ. అది బిగించేటప్పుడు చేతులకి కానీ బిగించిన
ఆ ఎక్విప్మెంట్ కానీ తేడా తెలియదు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చిన్న సైజు తేడా కదా, 9కి 10కి ఏం తేడా ఉంటుంది. అప్పుడు ఏం కాలేదు. కానీ విమానం ఒక్కసారి గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన ఉండే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి, టెంపరేచర్ తేడాకి మొత్తం పగిలిపోయి బయటకు వచ్చేసి లోపల ఉన్న పైలట్ సగం లోపలికి సగం బయటికి ఏలాడుతా పడిపోయాడు అందులో. చిన్న తేడానే. ఎప్పుడైతే మనము మన మనుషులను చేయగలిగిన దాన్ని ఎక్స్ట్రీమ్ లిమిట్స్కి పుష్ చేస్తామో, అంటే విమానాలు, రేసింగు, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఇంజనీరింగ్ అనమాట. ప్రతి చిన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రము నిర్లక్ష్యం చూపించకూడదు. బోర్డింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయినట్టుంది. చాలా మంది ఉన్నారు. హాలిడే సీజన్ కదా, సీజన్ మన జోను దీంట్లో అనమాట. 2 డోర్లు ఉన్నాయి కదా, కరెక్ట్ దాంట్లోకి వెళ్ళాలి. పైన డెక్లోకి వెళ్తున్నట్టున్నాం మనం. ఏదో ఇచ్చారు. ఏమున్నాయి? పేస్ట్, ఇయర్ ప్లగ్స్, మాస్క్. ఇప్పుడే లంచ్ మీల్ 1 అనమాట. థాయ్ కర్రీ చికెన్, సాలడ్. ఇదేంటి? ఐస్ క్రీమ్. ఈ కొన్ని చిప్స్. ఇదో బిస్కెట్. పర్లేదు, బాగానే ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఇక చూడు, ఫ్లాష్ లైట్లు, అదే టార్చ్ లైట్లు. ఇక్కడ చూడు డీటెయిల్స్. విమానం పేరు, స్పీడ్ చూడు 550 మైళ్ళు, అంటే 900 కిలోమీటర్లు. ఆల్టిట్యూడ్ 37,000 అడుగులు ఎత్తులో ఉన్నాం. -57 ఉంది బయట. ఇంత దూరం వచ్చాము, ఇంకా 8 గంటలు వెళ్ళాలి. సగం వచ్చాం కరెక్ట్గా, కొంచెం అటు ఇటు.
దుబాయ్లో ల్యాండ్ అయ్యాం. ఇక్కడ నుంచి బస్సు ఉందో మరి టెర్మినల్లో దించాడో తెలియదు. ఓ డైరెక్ట్ దించేసినట్టున్నాడు, బస్సు లేదు, టెర్మినల్లోనే దించాడు. ఓకే, ఇక్కడ కనెక్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. ట్రాన్సిట్ సెక్యూరిటీ. ఇందాక లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీకి వెళ్ళినట్టు ఇక్కడ కూడా వెళ్ళాలి. ఇక్కడ కూడా ల్యాప్టాప్లు తీయమన్నారు, కానీ బూట్లు తీసే పని లేదు. యుఎస్ మీద కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయి, ఇక్కడ దడేలని అయిపోయింది. మన ఫ్లైట్ ఇది 9:30, 1 hour లేట్, 50 minutes లేట్, 1 hour అనుకో. గేట్ B6కి వెళ్ళాలి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా టెర్మినల్లో దించింది లేదు. ఎమిరేట్స్ ఎయిర్పోర్ట్లో బస్సు అక్కడ ఆపి బస్సు ఎక్కి బస్సు నుంచి తీసుకొచ్చి చేసేవాడు. ఈసారి డైరెక్ట్గా తీసుకొచ్చేసారు టెర్మినల్లోకి. బస్సులు ఎక్కే పని లేదు. సెక్యూరిటీ దాటి వచ్చామా, రాగానే ఇదిగో మన గేట్లు B1, B2, B3 అన్నీ ఇక్కడే ఉన్నాయి. చుట్టూ షాపింగ్. ఇదేంటి, వాచెస్, గోల్డ్ అండ్ డైమండ్స్, కోస్టా కాఫీ, మలబార్ గోల్డ్, బిస్కెట్లు ఇదిగో 1 kg కాడ నుంచి 1 gram కాడ నుంచి 1 kg దాకా గోల్డ్ కాయిన్స్. వాచ్ షాపులు, జీ షాపులు కూడా ఉన్నాయి. ఇదిగో ఎన్ఐఏ. డ్యూటీ ఫ్రీ, మందు, సిగార్లు, buy 2 1 free, Glenfiddich. ये ब्लू लेबल. Gifts from Dubai. Burj Khalifa. ఓకే, చాక్లెట్లు, ఖర్జూరకాయలు. ఇక్కడ చూడు ఖర్జూరకాయలని ఎట్లా డెకరేట్ చేసి పెట్టారో, లోపల ఏదో కలిపారు. ఇందుకు మనం కాలిఫోర్నియాలో తినేది ఇది మెడ్జూల్ రకం.
పెర్ఫ్యూమ్స్. మేకప్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అటు ఇటు నడుస్తుంటే ఇక్కడ చూడు ఏముందో, మెకాలన్ బొటీక్, మెకాలన్ స్టోర్ ఉంది. ప్రపంచం మొత్తం మీద 5 స్టోర్లు ఉన్నాయంట మెకాలన్. లోపల ఒక బాటిల్ ఉంది, ₹1,00,00,000. చూద్దాం పద, ఒక లుక్ వేద్దాం. ఆ స్టోర్ అతను చెప్తున్నాడు మొత్తం 5 మెకాలన్ షాపులు ఉన్నాయంట. ఇదిగో ఇక్కడ ఒక బాటిల్ ఉంది చూడు, వెరీ వెరీ రేర్ ఎడిషన్ మెకాలన్ రీచ్, $152,000, అంటే $1,50,000 పైన, $1,50,000 ట్యాక్స్లు అన్ని కలిపి. ఏముంది అదొకట. ఇదిగో ఇక్కడ ఇది ఉంది చూసారా, $50,000. ఇదేంటి, మెకాలన్ హరైజన్, 700 బాటిల్స్ మాత్రమే ఉన్నాయంట. ఇవి 700 బాటిల్స్ మాత్రమే. బెంట్లీతో కలిపి తీశారనమాట. పార్ట్నర్ అప్. $50,000 అంటే 45 లక్షలు. ఇదిగో మెకాలన్ 73, $82,000, అంటే 80 లక్షలు. $63,000, 60 లక్షలు. $19,000, 14 లక్షలు. మెకాలన్ 40. ఇక్కడ చూడు వాళ్ళు స్టోర్లో ఎలా వాడతారనేది ఎలా పెట్టారు. Oh, you can smell it. Yeah. Okay. Dried fruits. How do these stones get the smell from a dried fruit? We have the essential oils from the cask. Okay. So we, drop a few droplets of oil on the stones, and they absorb. Oh, they absorb. Yeah. Great. So any Macallans that is 21 and above will definitely have dried fruits and spice. Okay. The younger ones, like the 12, 15, and the Harmony collection, they will have the citrus and the floral notes on it, aroma. And oak, we are known for our oak, which is the European cherry and the American oak. Okay. So that is the oak one. And toffee is famous in all the 18s. So What's this guy? this guy is like we launched it for the 200-year anniversary Okay. last year. So this is celebrating the 200-year. It's a unique bottle. It's hollow from the middle, and it's a collector's limited edition item. Right. Great. ఇగో కొన్నేమో స్పెషల్ ఎడిషన్స్. మెకాలన్ అంటేనే రోల్స్ రాయ్స్ ఆఫ్ విస్కీస్ అనమాట. అది మెకాలన్ స్టోర్. ఇది యూకేలో ఒక అతను వాళ్ళ పిల్లాడికి, చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాడు. అతనికి 18 సంవత్సరాలు రాగానే 8 బాటిల్స్ అమ్మేసుకుంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు. 8 బాటిల్స్ అమ్మేసి. మెకాలన్ 18. ఏజ్ పెరిగితే బాటిల్లో ఏజ్ పెరగదు, కానీ పాత బాటిల్స్కి రేటు పెరుగుతూ ఉంటుంది అనమాట. మెకాలన్ అది మెకాలన్ స్టోర్. దుబాయ్ నుంచి వచ్చేది ఇదే, బోయింగ్ 777.
ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇప్పుడే దిగాం. ఇదిగో మా తమ్ముడు వెనకాల కనపడుతున్నాడా మనోడు. వెనకాల మా ఊరతను అనమాట, ఇంకో ఫ్రెండ్. ఇదిగో పక్కన చూడు, సేమ్ ఇదే ఇటువంటి బండే మొన్న ఫీనిక్స్లో కనపడింది మనకి, క్రెయిన్ డిట్టో. చాయ్ చాయ్. పెట్రోల్ 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 కాదు, డీజిల్. డీజిలా? డీజిల్ డీజిల్. బయటకి దిగేదే లేదు, కొట్టేస్తున్నారు వాళ్ళే. ఎయిర్పోర్ట్ లో దిగంగానే అక్కడి నుంచి ORR ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడి నుంచి పటాన్ చెరువు నుంచి ఇప్పుడు ఇక్కడే ముంబై హైవే మీదకి వచ్చామన్నమాట. ఈ ముంబై హైవే మీద నుంచి బాన్స్వాడ మీదుగా మా ఊరు వెళ్తాం. 3 గంటలు పట్టిద్దా, 4 గంటలు. మామూలుగా ఈ ముంబై హైవే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ 6 అవుతున్నట్టుంది, పెద్దగా ట్రాఫిక్ లేదు ఇప్పుడు. కొంచెం ఫాగ్ ఉంది. ఇదిగో ఇది NH-161. దీని మీద 1 గంట డ్రైవ్ కొట్టి ఇక్కడి నుంచి బాన్స్వాడకి కట్ అవుతాం అనమాట. టోల్ ప్లాజా. ఇంకోటి, మామూలుగా కామెంట్లో ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, యూఎస్లో టోల్ ప్లాజాలు ఉంటాయా అని చెప్పి. టోలులు యూఎస్లో చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు యూఎస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్. కాలిఫోర్నియా వెస్ట్ సైడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ టోల్ ప్లాజాలు తక్కువ, ఈస్ట్ సైడ్ చాలా ఎక్కువ అనమాట. మనం అంతా వెస్ట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా, అందుకని తొందరగా కనపడవు. రైలు పట్టాలి, ట్రైన్ టైర్లు. జోగిపేట, తర్వాత పిట్లం, తర్వాత బాన్స్వాడ, తర్వాత వర్ని, తర్వాత మా ఊరు. ఇక్కడ నుంచి కొంచెం ఫాగ్ స్టార్ట్ అయింది. ఫాగ్ లైట్లు వేసావా? ఫాగ్ లైట్తో పాటు పార్కింగ్ లైట్లు కూడా వేసాను. పార్కింగ్ లైట్లా? హజార్డ్ లైట్సా? పార్కింగ్ లైట్లు అవసరం, అదేలే. ఇదేమో పిట్లం రోడ్ అనమాట. ఇక్కడ నుంచి షార్ట్ కట్ మాకు. ఇందాక వచ్చిన ముంబై హైవే మీద నుంచి పిట్లం రోడ్డు బాన్స్వాడకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇదేంది, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బాగానే ఉందిగా, ఈ రోడ్డు మళ్ళీ వేస్తున్నారు ఏంది? కొత్త రోడ్డు వేస్తున్నారు. తామరపూలు. అదనమాట, జర్నీ మొత్తం స్మూత్గానే అయింది. దుబాయ్లో 1 గంట లేట్ అయింది ఫ్లైట్. ఎందుకు అంటే యూరోప్ నుంచి దుబాయ్ వచ్చే ఫ్లైట్లు యూరోప్లో లేట్ అయినాయి. అక్కడ ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయ్యి దుబాయ్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటాయి కదా, అందుకని దుబాయ్లో బళ్ళని లేట్ చేశారు వాళ్ళకి కనెక్టింగ్ కలిపించడానికి. జర్నీ అంతా స్మూత్గానే అయింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చాం కదా, అక్కడ నుంచి ఇప్పుడు పిట్లంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మా ఊరు కరెక్ట్ గంట. మనం ఉన్న ఈ వెకేషన్ టైంలో ఫుల్గా చిల్ అవుదాం. కానివ్వండి మరి.